జగన్మోహన్ రెడ్డి అంటే దమ్మున్న నాయకుడు, మగాడు. అక్రమ కేసులో మీరు పెట్టినటువంటి అక్రమ కేసులో 16 నెలలు జైల్లో ఉన్న 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నీలాగా అసెంబ్లీలో ఏడ్చలేదు, నీలాగా యాక్షన్ చేయలేదు. 16 నెలలు జైల్లో మీరు నిర్బంధించినటువంటి శిక్షను అనుభవిస్తూ ప్రజల్లోకి వచ్చి 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రజల నుంచి సీఎం కాగలిగిన వ్యక్తి, దమ్మున్న వ్యక్తి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఆయన ధైర్యానికి సెల్యూట్. ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను 99% నెరవేర్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన నాయకత్వాన్ని మీరు చింకిస్తారా? మీలాగా లిక్కర్ స్కాములు చేసుకొని బతకలేదు జగన్మోహన్ రెడ్డి. నీలాగా అన్యాయమైనటువంటి కార్యకర్తలను చంపలేదు జగన్మోహన్ రెడ్డి. నీలాగా నీచమైన పనులు, మైనింగ్ అయితేనేమి, ఇసుక దందాలు అయితేనేమి, లిక్కర్ స్కాములు అయితేనేమి, మట్టి స్కాములు అయితేనేమి, నాయకులను ఇబ్బంది పెట్టే ప్యాకేజీలు అయితేనేమి, నీవు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నిర్బంధించిన నిర్బంధాలకు, మీరు చేసిన కుట్రలకు ఈరోజు సవాల్ చేస్తూ మిస మీద చేసుకొని మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యన్న పాత్రుడు చేసినటువంటి అవాక్కులు చెవాకులు, ఎక్కడ నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వస్తున్నాడు, అక్కడ జీవోలు ఉన్నాయా, బిల్డింగ్లు ఉన్నాయా, ఇది సక్రమమా అక్రమమా నిరూపించడానికి వస్తున్నాడు. నిజంగా అయ్యన్న పాత్రునికి దమ్ము ధైర్యం ఉంటే ఆ ఏరియాకి వచ్చి అది రాంగ్ అని చెప్పమని చెప్పు. సార్, అయ్యన్న పాత్రుడు గారు కింద ఒకటి పైన ఒకటి, పక్కన ఒకటి, ఆ పక్క ఈ పక్క ఒకరిని పట్టుకొని మాట్లాడే నీవు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే అన్ని కాలేజీలు 17 కాలేజీలు సక్రమమే, జీవోలు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ పర్మిషన్లు ఉన్నాయి, దానికి కావలసిన డెవలప్మెంట్ ప్రభుత్వం నిర్ణయించినటువంటి అన్ని అవకాశాలు ఉన్నాయి అని నిరూపించగలుగుతున్నాడు. నిజంగా నీకు ధైర్యం ఉంటే లేవని నువ్వు దాన్ని నిరూపించు. నీతోనే స్టార్ట్ చేస్తున్నాడు. నువ్వేదో విర్రవీగుతున్నావు. నేను 10 సార్లు పోటీ చేశాను, 3 సార్లు ఓడిపోయాను, నా కథ చూడని. నీ మీద ఛాలెంజ్ చేసే వ్యక్తి ఏ రోజు ఓటమి అంగీకరించిన వ్యక్తి కాదు. ప్రజల శక్తితో గెలవగలిగిన వ్యక్తి మీలాగా ఈవీఎంలతో గెలిచిన వ్యక్తి కాదు. అది మీరు గుర్తు చేసుకోండి అని మాత్రం మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.